హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో నేను ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఉన్న ఎడిటర్ గాడు అంత వరస్ట్ ఎడిటర్ గాడు నాకు తెలిసి ఇంకా ఏ సీజన్లో రాకపోవచ్చు. ఈ ఇండియన్ బిగ్ బాస్ సిస్టర్లో ఇంకా ఇంత దరిద్రమైన ఎడిటర్ గాడు ఇంకెవడు ఉండకపోవచ్చు. అంత వరస్ట్ ఎడిటర్ గాడు ఈ సీజన్కి. అసలు ఎవడయ్యా మిమ్మల్ని ఓంకార్ సంబంధించిన ఎపిసోడ్ని 18 నిమిషాలు పెట్టమని అడిగింది. ఎవడైనా ప్రైమ్ టైంలో ఒక బిగ్ బాస్ షోకి సంబంధించి దట్టు ఫినాలా వీక్లో 18 నిమిషాలు ఓంకార్కి సంబంధించిన కంటెంట్ పెడతాడు ఎవడైనా? అరే ఎవర్రా ఎడిటర్ గాడు? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఎండింగ్కి టాప్ 2కి టాప్ నాచ్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. పర్ఫెక్ట్ ఎండ్ టాస్క్ ఇది. అంటే ఈ సీజన్ నాకు తెలిసి ఇదే లాస్ట్ టాస్క్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఏవీలు ఉంటాయి. ఒకళ్ళు ఏవి టాస్క్లు ఉన్నా కూడా చిన్న చిన్నవి ఉంటాయి తప్ప ఓటప్కి సంబంధించి పర్ఫెక్ట్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అది కూడా దట్టు టాప్ 2 మధ్య. అంటే బయట ఎవరైతే వీళ్ళిద్దరు ఎవరొకరు గెలుస్తారు అనుకున్నారో వాళ్ళిద్దరి మధ్య పర్ఫెక్ట్ టాస్క్ పెట్టారు. వాళ్ళిద్దరు కూడా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. ఇందులో గెలిచింది నిఖిల్ అయినప్పటికీ కూడా ఇద్దరు బాగా ఆడారు. ఒక్కరిని కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. ఇద్దరు టూ గుడ్. సరే, అందులో నిఖిల్ మాట జరగదు, దాని గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకోవాలనుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. మేము టాప్ 2, ఇందుకే మేమిద్దరం టాప్ 2 అని చెప్పి ప్రూవ్ చేయించుకున్నట్టు అది ఇద్దరు ఆ రేంజ్ లో ఆడారు. వాళ్ళు ఎందుకు టాప్ 2 అనే వాళ్ళకి ఈ ఎపిసోడ్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. చాలా బాగా ఆడారు. ఎవరు ఎక్కడ తగ్గలేదు, బాగా ఆడారు. సరే, కొంతమంది కొన్ని బ్లేమ్ వేశారు, కొంతమంది ఒక మాట అన్నారు, అది వాట్ ఎవర్ ఇట్స్. కానీ ఈ సీజన్ కి జస్టిఫై చేసేలాగా టాస్క్ నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరు ఎఫర్ట్స్ బాగున్నాయి. గెలుపు అనేది పక్కన పెడితే ఇద్దరు ఎఫర్ట్స్ బాగున్నాయి కాబట్టి నేను ఆ ఎఫర్ట్స్ అయితే ఇద్దరిని మెచ్చుకోవాల్సింది. అండ్ దట్టు కేక్ టాస్క్ లో కూడా గౌతమ్ బాగా కట్ చేశాడు. అంటే తను అంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయడం వల్లే రోహిణికి ఎంత టఫ్ వచ్చింది. లేకపోతే అది ఎటు తిరిగేది తెలియదు. బట్ టూ గుడ్. అందరూ కూడా బాగా ఆడాడు. నిఖిల్ బాగా ఆడాడు. రోహిణి కూడా బాగా ఆడింది. ఉన్నందులో గుడ్. అయితే ఇక నిఖిల్ గౌతమ్ని బే అనేవాడు రైటా రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగే. అది రైట్ అని ఎవరు అనట్లేదు. 100% తప్పు. అండ్ ఇక్కడ ఎడిటర్ గారిని ఎంత కోపం వచ్చిందంటే, ఫస్ట్ నిఖిల్ నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే గౌతమ్ సారీ అని చెప్తాడు. అది ఎపిసోడ్లో వేసిండు. దాని తర్వాత ఒక 2 minutes తర్వాత గౌతమ్ సేఫ్ అని కాదు, అది నిజంగా రాంగ్ వర్డే, రియల్లీ సారీ అని చెప్పి హార్ట్ఫుల్గా చెప్తాడు. అది కట్ చేసిండు. ఇప్పుడు ఎపిసోడ్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? గౌతమ్కి డిస్రెస్పెక్ట్ అనిపిస్తేనే సారీ చెప్పాడు, హార్ట్ఫుల్గా సారీ చెప్పలేదు అనుకుంటారా? లేదా? మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా ఓన్లీ ఎపిసోడే చూస్తారు, వాళ్ళు లైవ్ చూడరు. దెన్ వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఈ ఎడిటర్ గాడు మరి అదే ఈ డిస్రెస్పెక్ట్ అనే వర్డ్ కట్ చేసి సెకండ్ టైం చెప్పిన హార్ట్ఫుల్గా చెప్పిన సారీని చూపించచ్చు కదా, చూపిస్తుంది నిఖిల్ కొంచెం బెటర్ ఉండదు కదా. నేను నిఖిల్ రైట్ అనట్లేదు, ఈ ఎడిటర్ గాడు వరస్ట్ గాడు. నిఖిల్ ఒక్కడికే అన్యాయం అనట్లేదు, గౌతమ్కి కూడా అంతే. గౌతమ్ కేక్ అంత బాగా కట్ చేస్తే నిఖిల్, ప్రేరణ, అవినాష్, రోహిణి వీళ్ళందరూ బాగా మెచ్చుకుంటారు. అది కూడా కట్ చేసిండు. అరే ఎందుకు ఎడిటర్ గా? నాకు అర్థం కాదు. నువ్వు అసలు నాకు బూతులు వస్తున్నాయి. అసలు ఏం ఎడిటర్ రా నువ్వు? నాకు అర్థం కాదు. ఓంకార్ వచ్చింది 10 నిమిషాలు పెడతావా కంటెంట్ రా? సొల్లు కంటెంట్ అంతా తీసుకొచ్చి అదే ఇది పెట్టచ్చు కదా. వాళ్ళిద్దరికి ప్లస్ అయ్యేది కదా ఇది. ఇప్పుడైనా కాదు, పాప మొన్న కూడా అంతే. ఏది గౌతమ్ మొన్న ఒక టాస్క్ ఆడతారు కదా, ఆ ఫ్లాగ్ టాస్క్ లో కూడా గౌతమ్ బాగానే ఆడాడు. కానీ ఆ రోజు కూడా ఆయనకు సంబంధించిన కంటెంట్ మొత్తం లేపేసిండు. ఇంకెందుకు అసలు ఎపిసోడ్ చూడాల్సిన అవసరం కర్మ ఏం పట్టింది ఇంకా చెప్పు? అంటే అందరినీ లైవ్ పని పాట వదులుకొని మొత్తం మందిని లైవ్ నే చూడమంటావా ఏంది? ఎవడో కానీ ఎడిటర్ గాడు ఈ సీజన్ ఎత్తిపోనికి సగం రీజన్ వాడే. సగమైంది 90% రీజన్ వాడే. ప్రోమోలో ఉన్నది ఎపిసోడ్లో ఉండదు, లైవ్ లో ఉన్నది ఎపిసోడ్లో రాదు. అసలు కంటెంట్ అంతా లైవ్ లో పెడతాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. అంత కన్ఫ్యూజ్. ఆ ప్రోమో కట్ల దరిద్రంగా ఉంటాయి. ఎవడో అసలు ఆ ఎడిటర్ గాడు వరస్ట్ గాడు. సో ఈ విషయంలో నాకు అది నచ్చలేదు. గౌతమ్కి అన్యాయమే, నిఖిల్ కూడా అన్యాయం. ఎందుకంటే నిఖిల్ అంత క్లియర్ కట్ గా హార్ట్ఫుల్ గా సారీ చెప్తాడు, కట్ చేసింది. ఇప్పుడు చూసే జనాలు ఏమనుకుంటారు? నిఖిల్ హార్ట్ఫుల్ గా సారీ చెప్పాలని అనుకుంటాడు. సో అది ఆయన. ఇకపోతే విష్ణుప్రియను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, అరే ఈమె ఇదేదో ఫస్ట్ నుంచి ఉండుండే ఎంత బాగుండేది అనిపించింది. ఆమె అనవసరంగా నత్తిబ్రెన్ అనేది, కానీ తను మాట్లాడితే పర్ఫెక్ట్ గా బుల్లెట్స్ లాగా ఉంటాయి పాయింట్స్ అని చెప్పడానికి నిన్న జరిగింది మరొక ఎగ్జాంపుల్. అది సెకండ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. పర్ఫెక్ట్ గా గౌతమ్ అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చింది. నేను అనలేదు, నువ్వు అనుకున్న దాన్ని మేమందరం వినాలనుకున్నప్పుడు మేమందరం చెప్పింది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది కూడా. అసలు ఆమె ఇంత పెట్టుకొని కూడా ఎందుకు ఇన్ని రోజుల నుంచి చేయలేదు? ఇదే కనుక ఫస్ట్ నుంచి ఉండుంటే, అంటే నిన్న ఎపిసోడ్ లో గౌతమ్ ఏదైతే అడిగిందో అది కనుక ఫస్ట్ నుంచి ఉండుంటే, విష్ణుప్రియ విల్ బి ద టాప్ విన్నర్ ఆర్ రన్నర్. దట్స్ ఇట్. ఆమెకున్న ఫస్ట్ నుంచి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ అయినా, ఆమెకున్న క్రేజీ చూసి అయినా ఖచ్చితంగా తను విన్నర్ రేస్ లో ఉండాల్సిన మెటీరియల్. పాపం బ్యాడ్ లక్, ఈవెన్ టాప్ 5 ఉంటుందో లేని స్టేజ్కి వచ్చిందంటే ఇట్స్ ఎ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. బట్ విష్ణుప్రియ దగ్గర చాలా టాలెంట్ ఉందని అర్థమైంది. కాకపోతే అది ఇప్పుడు వాడుతుంది. అంత చేతులు కాలినా కాకులు పట్టుకోవడం అని ఉంటుంది కదా. సో అంత అయిపోయినాక ఇప్పుడు అంత బ్రెయిన్ వాడుతుంది. బట్ వాట్ ఎవర్, తను బాగా మాట్లాడుతుంది, తన పాయింట్స్ బాగున్నాయి. అండ్ ప్రేరణను సంచాలక సెలెక్ట్ చేసుకున్నారు. ఎక్కడైనా డిసిషన్ ఏమో రాంగ్ వస్తుందేమో అని అనుకున్నట్టున్నది బిగ్ బాస్ కూడా, కానీ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే టాప్ 2 మధ్య మంచి ఫైట్ పెడుతున్నాం కాబట్టి దీనికి సంచాలక కూడా కొంచెం కాంట్రవర్సీగా జరగాలనే ఉద్దేశంతో ప్రేరణ పెట్టారు. కానీ ప్రేరణ చాలా బాగా డీల్ చేసింది. తనకున్న నాలెడ్జ్తో అయితే ఖచ్చితంగా
మంచి డిసిషన్ ఇచ్చింది. ఎవరు కూడా అక్కడ తప్పుపట్టనీకి లేదు. కాకపోతే ఒక ఫస్ట్ రౌండ్‌లో మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. వాస్తవానికైతే ఫస్ట్ రౌండ్‌లో గెలిచింది గౌతమే. అప్పుడు గౌతమ్ అని చెప్పి ఉండాల్సింది. బట్ ఎందుకో కన్‌ఫ్యూజ్ అయింది. వాటెవర్ తర్వాత అయితే చెప్పేసింది. అక్కడ నాకు తెలిసి నబీల్ అండ్ ప్రేరణ తప్ప ఇంకెవరు కూడా సంచాలకుగా ఉన్న పర్ఫెక్ట్ డిసిషన్ వచ్చేది కాదని నేను అనుకుంటున్నా. సో ప్రేరణ టూ గుడ్. అండ్ ఇకపోతే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే నాకు తెలిసి నేను చూసిన ఆన్‌లైన్, అది కూడా అన్‌అఫీషియల్ గూగుల్ ఓటింగ్స్ కాదు. నేను చూసిన ఫేస్‌బుక్ మన ఇదేంటి యూట్యూబ్ పోల్స్ వరకైతే నాకు తెలిసి రోహిణి గారు లిస్ట్‌లో ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే రోహిణి గారినే ఎలిమినేట్ చేయాలి. కాదు, కూడదు అనుకుంటే విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. దట్స్ ఇట్. ఎందుకురా విష్ణుప్రియని అంటే వాళ్ళకు కావాల్సింది వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ముగ్గురు టాప్ ఫినాల వీక్‌లో ఉండాలనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. కాబట్టి విష్ణుప్రియని ఏమైనా రోహిణి కోసం బలి చేస్తే చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ సారి కూడా మన అతనెవరు అవినాష్ కోసం పృథ్వీని పంపించినట్టు ఇప్పుడు రోహిణి కోసం విష్ణుప్రియని పంపిస్తారేమో చూడాలి. మరి అది నా ఎక్స్పెక్టేషన్ తప్ప నాట్ లీక్ బజ్. ఎందుకంటే అసలు షూటింగ్ స్టార్ట్ కాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంది. ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు టాస్క్లకు సంబంధించి ఎండ్ ఇక్కడికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తం ఏవీలు ఉంటాయి, చిన్న చిన్న ఫన్ టాస్క్లు, లేకపోతే ఎవరొకరిని హౌస్లోకి రావడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా అయితే సీజన్ ఎండ్కి బెస్ట్ టాస్క్ అని నేను అనుకుంటా. ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు గెలిచారు. నిఖిల్ బియాండ్ 100% రాంగ్. అండ్ ద సేమ్ టైం గౌతమ్ దాన్ని రేజ్ చేశాడు. కాకపోతే నేనేమనుకుంటే గౌతమ్ దాన్ని లాగాలనుకుంటే ఎక్కువ లాగచ్చు, బట్ లాగలేదు. కానీ అక్కడ బాగానే అనిపించింది. దాని తర్వాత వెంటనే వెళ్ళి మళ్ళీ హౌస్ మొత్తం నన్ను నిఖిల్ని మొన్న మూసుకొని కూర్చున్నందుకు అందరు క్వశ్చన్ చేస్తారు, మరి ఈ రోజు ఎందుకు క్వశ్చన్ చేయాలంటే యాక్చువల్లీ అక్కడ క్వశ్చన్ చేసింది ఓన్లీ రోహిణి అండ్ అవినాష్ మాత్రమే క్వశ్చన్ చేస్తారు. గౌతమ్ మూసుకొని కూర్చోవడం అనేది తప్పు అని చెప్పి వాళ్ళిద్దరు మాత్రమే క్వశ్చన్ చేస్తారు. అసలు యాక్చువల్గా గౌతమ్ అడగాల్సింది రోహిణి అవినాష్ని. విష్ణుప్రియ అడిగితే ఏమొస్తుంది? విష్ణుప్రియ తీసుకున్న స్టాండ్ ఏంటి బ్యాంగిల్స్ విషయంలో. అంటే నాకు అక్కడ మణికంఠ కనిపించిందేమో అనిపించింది ఎవరు మన గౌతమ్ మాట్లాడినప్పుడు. అంటే హౌస్ మొత్తం నన్ను కార్నర్ చేస్తున్నా, నా విషయం ఎవరేం మాట్లాడట్లేదు అని చెప్పి ప్రూవ్ చేయించడానికి పోర్ట్రే చేయడానికి ట్రై చేసినేమో నాకు అనిపించింది. అంటే అక్కడ దాకా బాగానే ఉంది. ఈవెన్ నిఖిల్ విషయంలో దాను కొంచెం ఫైర్ అయినా కూడా పెద్ద విషయం కాదు, ఎందుకంటే అది ఖచ్చితంగా తప్పే కాబట్టి ఆయనకే బూస్ట్ వచ్చేది. కాకపోతే ఇదంతా వదిలేసి హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళడం అనేది నాకు నచ్చలే. అది మళ్ళీ బ్లో అయినట్టు, అంటే బ్యాక్ ఫైర్ అయినట్టే. గౌతమ్ దగ్గర ఉన్న మిస్టేక్ ఇది. ఒక వాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు దాన్ని అందరిని వాదించవచ్చు, కానీ అనవసరమైన పాయింట్కి వెళ్ళి దాన్ని ఆయనకైనా కాంట్రాడిక్ట్ చేసుకున్నా కనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఎవరు మాట్లాడిందే లేదు. ఆయన అక్కడికి వెళ్ళి అడగడం అనేది నాకు నచ్చలే. అదేదో గౌతమ్ ఏదో నిఖిల్తోనే డిబేట్ పెట్టుకుని నువ్వు ఎంత అంటావు అని చెప్పి మాట్లాడి ఉంటే బాగుండేది. అక్కడికి వెళ్ళి ఇంకా అడ్డమైనదంతా మాత్రం నాకు నచ్చలేదు. బట్ గౌతమ్ అయితే ఆ బే అనే వర్డ్ ఇంకెక్కువ లాగలేదు. అండ్ వాళ్ళు ఒకటే మళ్ళీ సారీ చెప్పుకున్నారు, కలిశారు. అదంతా ఎడిటర్ గాడు ఎడిటింగ్లో కట్ చేసి ఓంకార్ అన్నయ్య ఏది చూపించాడు. ఓంకార్ అన్నయ్య వచ్చి ఇస్మార్ట్ జోడీకి సంబంధించిన ప్రమోషన్ చేసుకున్నాడు. ఎలాగో ఈ సీజన్ ఎత్తిపోయింది, డబ్బులు రావట్లేదు అని చెప్పి ఈ విధంగా చేస్తుండేమని నాకు అనిపించింది. అండ్ ఈ షో అయిపోయిన వెంటనే అది వస్తుంది కాబట్టి అట్లా చేసినట్టుంది. సరే, మీకు ఎలా అనిపించింది? గౌతమ్ వర్సెస్ నిఖిల్ మీకు ఎలా అనిపించింది? ఆ టాస్క్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, బే అనే వర్డ్ ఖచ్చితంగా నిఖిల్ది తప్పే. దట్స్ ఇట్. మళ్ళీ నువ్వు తప్ప అని చెప్పలేదురా, నువ్వు నిఖిల్కి బయాస్డ్ ఉన్నావు అని చెప్పాను కదా, 100% తప్పే. అట్ ద సేమ్ టైం సారీ కూడా చెప్పాడు నిఖిల్. ఓకేనా? అది గౌతమ్ ఆ డిస్రెస్పెక్ట్ అయినందుకు మాత్రమే సారీ చెప్పలేదు, దాని తర్వాత కూడా హార్ట్ఫుల్గా సారీ చెప్పాడు. కాకపోతే అది లైవ్లో వచ్చింది, మన మహానుభావుడు ఎడిటర్లో కట్ చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.